నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయవేత్త ఎర్రు బాపారావు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోడ గ్రామానికి చెందిన భూమి భారతి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూమాతకు జీవం పోద్దాం కార్యక్రమం గురించి రైతు బాపారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమైన భూ సంబంధిత వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా రైతాంగం భూమిని ఎల్లప్పుడూ చల్లబరిచేలా సాగు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరించాలన్నారు. 365 రోజులు భూమాతను చల్లబరిచినట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం తక్కువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమాతకు మంచి చేకూర్చడమే కాక ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి జరుగుతున్న నష్టాన్ని తమ అనుభవాల్ని తెలిపారు. ఈరోజు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మే నెల ఇది, ఈ నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం లాగా. దీనికి కారణం వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, అలానే ఎక్కువగా ఒకే రోజు వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజులు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవడం వల్ల అకాలమైన వరదలు, కాలువలు పొంగటం, నదులు పొంగటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని అంతటినీ తగ్గించుకోవాలి అంటే మనం భూమిని చల్లబరచాలి. భూమిని చల్లబరచాలంటే 100% రైతుల చేతిలోనే ఉంది. ఆ రైతులు ఏం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే భూమిని సుమారుగా 365 రోజుల వరకు కూడా పచ్చదనంతో కప్పి ఉంచడం. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్, అంటే ఆ వేడిని వెదజల్లే ఈ కర్బనాలు భూమిలోకి ఇంకింప చేయటం వల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావరణ సమతుల్యత మంచిగా అవుతుంది. తద్వారా ఇలాంటి అకాల వర్షాలు, వరదలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలి, దాని మీద ప్రచారం చేయాలి, దానికి ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రైసింగ్, అంటే మనకి వర్షాలు వచ్చే కన్నా ముందే విత్తనాన్ని భూమిలో చల్లి, అంటే 30 రకాల విత్తనాలు, నూనె గింజలు, పప్పు గింజలు, తర్వాత రకరకాల గింజలన్నింటినీ కూడా భూమిలో చల్లి దానికి తడిపెట్టి వదలటం వల్ల అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వరకు దాని నుంచి తర్వాత మళ్ళీ మొదటి క్రాప్ మనం పండిస్తాం. దీనివల్ల భూమిలో పోషకాలు పెరగటమే కాకుండా తద్వారా వచ్చే ఆహారంలో కూడా పోషకాలు పెరుగుతాయి. 18 రకాల సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. దీనివల్ల ఆహారం, మన ద్వారా తిన్న ఆహారం తిన్న వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. RYSS as a job purpose, not with full mind like natural farming and knowing about natural farming. Very less know about natural farming, but after coming to this place I know that this is like something project work and all, but after joining some immersion program I will know about the soil and the natural farming and kunchum about the natural products. But when I come to Bhumi Bharati, it will be totally different. Totally different thing is that when I am eating natural products here, they will be like differently affect me. Firstly, my health is like when I go to open place, there is sunlight and all, I will be faint. My health is not good, and I have some migraine problems and all. But after eating these products, that product are natural, totally natural products I eat, and they affect me totally different. My health is totally different like this. The major learnings from my living in Bhumi Bharati is a seed, indigenous seeds product. They have 365 varieties of seeds here. Currently they have only 165, and these are indigenous seeds, and which is also part of 9 principles in APCNF. So the major learnings about the natural farming is like, due to this climate change, increase of carbon and all those things, we have to think what we are eating.
what we are putting inside our body. So it's very initial stage for us to know about the food we are eating. So we have to eat natural food. So this is one major thing I have learned. And about the organization, it's like they have systematically made the organization to run smoothly. From ground level, they have ICRPs, to unit level, they have unit in charge, and to mandal level, they have MMTLs, and to district level, they have DPMU. So it's run smoothly. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు కమిషనర్ బండి శేషణ అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇతరత్ర సమస్యలపై పలు రకాల వినతులను స్వీకరించడం జరిగిందని, వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడతామని కమిషనర్ శేషణ వివరించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో పట్టణంలోని డ్రైన్లను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న యోగేంద్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిషనర్ శేషణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నాడు జిల్లా స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు గ్రీవెన్స్ డేగా డిక్లేర్ చేయడమైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ ముందు ప్రతి సోమవారం నాడు ఉదయం నుంచి వెంచవరం వరకు ఒక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రజల వద్ద నుంచి వివిధ రకాల అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవి శానిటేషన్, ఇంజనీరింగ్, అలాగే టౌన్ ప్లానింగ్, లేకపోతే రెవెన్యూ, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏదో ఉంటాయి. దాని ప్రకారం ఇక్కడ రూల్స్కు లోబడి వాటిని అన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జనపరచుకుంటే సమస్యలు ఎప్పుడప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సజ్జనపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాం. సమస్యలు ఎవరైనా ఉంటే కనుక సోమవారం నాడు ఇక్కడ మున్సిపాలిటీ ముందు ఫిర్యాదుల విభాగం ముందు కార్యక్రమం ఉంటుంది కాబట్టి సజ్జనపరచుకోవాల్సి కోరుకుంటున్నాం. వర్షాకాలం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయింది. అందువల్ల టౌన్లో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా శుభ్రం చేయించేటువంటి కార్యక్రమాలు అవుతాయి. స్టామ్ వాటర్ డ్రైన్స్ అని చెప్పి కూడా ద్వారా సివిల్ సప్లై శాఖ మంత్రిలో అలాగే ద్వారా సిపిగా తరలించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా జరుపుతున్నాం. సో రాబో వర్షాకాలంలో ఎక్కడ కూడా డ్రైన్స్ చౌకకుండా చేయాలని ప్రయత్నం ఉన్నాం. ప్రజలు దీనికి సహకరించాలి. డ్రైన్స్ను చక్కగా ఆడుకోవాలి. డ్రైన్లలో వేస్ట్ మెటీరియల్ ఇది కూడా మీరు విసిరేసి వారిని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం యోగా సంబంధించినటువంటి అంశాలను మే 21 నుంచి వచ్చే నెల 21 వరకు రాష్ట్ర స్థాయి నుంచి యుఎల్బీ స్థాయి వరకు రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్ని కూడా గమనించుకొని ఆసక్తి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో క్విక్ స్పోర్ట్స్ అకాడమీ అథ్లెట్స్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. మే 20 నుండి 25వ తేదీ వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెనాలి క్విక్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి 5 మంది అథ్లెట్స్ ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలలో ఈఎల్ వినయశ్రీ 84 కేజీల వెయిట్ కేటగిరీలో ఓవరాల్ సిల్వర్ మెడల్ను సాధించి రాష్ట్రానికి మరియు అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చిన సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు.
కాంటినెంటల్ సంస్థ వ్యవస్థాపకులు చెల్లా రాజేంద్ర ప్రసాద్ అకాడమీకి విచ్చేసి అథ్లెట్లను అభినందించారు. ఈ సందర్భంగా విజయానికి ప్రేరణనిచ్చిన కోచ్లు ఘట్టమనేని సాయిరేవతి, పోసపాటి శివరామకిరణ్ రాజు మరియు జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. క్విక్ స్పోర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాల నుండి యువతను ప్రోత్సహించి వారికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈ విజయాలు యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు తెలిపారు. Actually, without any background, తన కంప్లీట్గా 100% తన సొంత కష్టంగా సొంత జీవిగా వచ్చి ఇంత స్టేజ్కి ఎదిగిందంటే ఫ్రాంక్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఫర్ హర్ అప్రిషియేషన్. తనే కాకుండా తన ఉన్న చుట్టుపక్కల తెనాలి లాంటి ప్లేస్లో ఇంత మంచి సిస్టమేటిక్గా చేయటం అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉన్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదేని కాదు, ఓన్లీ కష్టజీవులు. సో స్పోర్ట్స్లో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సో వీ ఆల్వేస్ థాట్ దట్ ఎనీ స్మాల్ హెల్ప్, సి బ్లెస్సింగ్స్ అనేది మై స్ట్రాంగ్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఐ సే ఎవ్రీబడి that it all comes from God. చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఫాదర్ గారు చెల్లా కొండయ్య గారు. ఈయన హైకోర్టు జడ్జిగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి చాలా సేవలు అందించారు. ఆయన యొక్క కుమారులు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితులే. ఈ జిమ్కి రావడం, ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సార్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అవుతుంది, రాస్తే ఒక బుక్ అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు సాయిరేవతి అనే వ్యక్తి ఇక్కడ నుంచొని మీతో ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను అంటే ఈజ్ మై బ్యాక్ బోన్ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. అది ఎటువంటి అతిశయోక్తి లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సార్ని కలవడం జరిగింది. సార్ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తే నేను అంత ధైర్యంగా ఆర్గనైజ్ చేశాను అంటే ఒక 1000 మెంబర్ పీపుల్కి 3 days అనేది మీకు తెలియదు కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశాను అంటే క్రెడిట్ గోస్ టు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు చాలామంది ఈ అకాడమీకి నేషనల్కి ఇంటర్నేషనల్ స్థాయికి సార్ సపోర్ట్తోనే వెళ్ళారు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చి మీరు పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందం. స్థానిక షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీమన్య సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డూలతో విశేష పూజాది కార్యక్రమాలలో నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కౌన్సిలర్ త్రిమూర్తి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జేన్యన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలిపట్నం షరాబజార్ చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 17వ హనుమాన్ చాలీసా పారాయణం వార్షికంలో భాగంగా ఈ రోజున సాయంత్రం 1108 లడ్లతో స్వామివారికి విశేష అర్చన జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగులాగా 1,00,000 ప్రదక్షిణల కార్యక్రమం కూడా ఇప్పటి వరకు కూడా 72,000 వరకు కూడా ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయంలో జరుగుతుంది. తెనాలిపట్నం షరాబజార్లో వేయించేసిన శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి జయంతోత్సవం జరుగుతున్నవి. వారం రోజుల సందర్భంగా ఈరోజు స్వామివారి సాయంత్రం 1108 లడ్డులతో స్వామివారికి పూజ జరుగుతుంది. 1వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం 50 మంది భక్తులు చేసి కార్యక్రమం చేసింది అర్థం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీపై పశువులు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలి మండల అంగలగుదురు పశు వైద్యశాలలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో పాడి రైతుకు 50 కేజీల బ్యాగును ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో 1110 రూపాయల విలువ గల బ్యాగులు రాయితీపై 555 రూపాయలకు అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓసరపు లక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి పాల్గొని పాడి రైతులకు సమీకృత దానా బ్యాగులను అందజేశారు. తెనాలి మండలానికి సంబంధించి అంగలగుదురు, కొలకలూరు, గుడివాడ, పెద్రావూరు, తెనాలి పశు వైద్యశాలకు ఒక్కొక్క దానికి 5 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 25 మెట్రిక్ టన్నులు దానా మంజూరైనట్లు పశు వైద్యశాల వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పశుపోషణ కష్టతరంగా మారిన తరుణంలో పాడి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం సబ్సిడీపై పశుదానాను అందించడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. పశువుల హాస్పిటల్స్లో ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో అలానే ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి, మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము, మీరు అందుబాటులో ఉంటున్నారా, వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. గేద అది కట్టిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు వాటికి అవసరమైనటువంటి అన్ని సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ప్రభుత్వం వచ్చిన వైపు నుంచి వచ్చిన మెడిసిన్స్ సప్లై చేయటం, లేకపోతే వాటిని తెచ్చుకొని ఒక మంచి వైద్యం అందించే దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేడం గారు చూడటం కూడా సంతోషం. ఇంకా కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే నిత్యం ఇక్కడ అవసరం అవుతాయో మందులు వీటికి కావాల్సినవి అవి కూడా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో వాటిని కూడా మేము మంత్రి గారి దృష్టిలో పెట్టి అవి కూడా తెప్పించుకొని ఒక మంచి సర్వీసు ఇక్కడ అందించే విధంగా, ఎందుకంటే మేడం గారు కూడా ఇక్కడ లోకల్గానే ఉండి ఏ టైం అయినా సరే రైతులకు అవసరమైతే మేము అందుబాటులో ఉండి ఒక మంచి సర్వీస్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఫీడు 50%కి రైతులకు అందజేయటం అనేది చాలా సంతోషం అని చెప్పేసి మనస్ఫూర్తిగా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు స్థానికంగా ఉన్న మంత్రి గారికి నాదెళ్ల మనోహర్ గారికి ఉదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్ సిహెచ్ అనుష, సంగంజాగలముడి కాంపౌండర్ రామకృష్ణ, పలువురు రైతులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో రైతాంగం పండిన పంటకి గిట్టుబాటు ధరలు కానీ లాభదాయకంగా ఉండేది. దానికి తోడు గేదెలు కూడా మరి పాల దిగుబడితో ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది. మన అంగలగురు గ్రామంలో గతంలో 3000 పైచీలకు గేదెలు ఉండేవి, ఇవాళ 1000 లోపు వచ్చేసినాయి, 800 అలా వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే నష్టాల బాటున ఉన్నారు, ఎందుకంటే పెంచి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదివరకు మాగాడి మిషన్లతో కాదు, చేతులతో మన కూలీలు కోసేవాళ్ళు, ఆ ఎండుగడ్డ అంతా ఉపయోగపడేది. తర్వాత మొక్కజొన్న మినుము అయిపోయిన తర్వాత పిల్లి పెసరాను జొన్న చల్లుకునేవాళ్ళు, మళ్ళీ అది గేదెలకు ఆహారంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఎప్పుడైతే యంత్ర పరికరాలు వచ్చినాయో రైతులకి గడ్డి సౌకర్యంగా దొరకట్లేదు. అలానే పెట్టుబడి ఎక్కువైపోయి పాల దిగుబడి తగ్గిపోయి రైతులందరూ నష్టంతో ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో కానీ ఎవరు ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టించుకున్న దాఖలా లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి మరి బాగు చేసుకుంటూ వస్తూ ఉంది. అలానే ఈ పాడి పరిశ్రమలో రైతాంగానికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఇవాళ సబ్సిడీ మీద ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క పిండి కట్టని 50% సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. స్థానిక అంగలకుదురు మన పశువుల హాస్పిటల్ నందు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగాను వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ దాణా కట్టలు 50% సబ్సిడీ మీద పశువులకు, గేదెలకు కానీ ఆవులకు కానీ 50% సబ్సిడీ మీద దాణా కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి. దీనికి గాను మన అంగలకుదురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ గారైనటువంటి కనగాల నాగభూషణం గారు, మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి. ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలు పెట్టబడుతుందండి. 50% సబ్సిడీ మీద 1100 రూపాయలు కట్ట, 50 కిలోల కట్ట 555 రూపాయలకు మాత్రమే గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.